మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వరల్డ్ థాలసీమియా డే ప్రపంచ థాలసీమియా దినోత్సవం సందర్భంగా ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ మరియు థాలసీమియా కేర్ సెంటర్ని ఈ సంవత్సరం జనవరిలో ప్రారంభించడం జరిగింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఆరోగ్యశ్రీ పథకంలోని కార్యక్రమాలని స్ఫూర్తిగా తీసుకొని థాలసీమియా పిల్లలకు 2010వ సంవత్సరం నుంచే మేము బ్లడ్ బ్యాంక్ నుంచి వాళ్ళకి కావలసినటువంటి బ్లడ్ సదుపాయాలని వాటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మే 8 థాలసీమియా డే సందర్భంగా ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు వైద్య సేవా కార్యక్రమాల్లో భాగంగా మొట్టమొదటగా హెచ్ఎల్ఏ క్యాంపెయిన్ దాత్రి ఫౌండేషన్ వారి సహకారంతో స్థానికంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపెయిన్లో భాగంగా పిల్లలు సుమారు ఒక 10 మంది పిల్లలు వారి యొక్క తల్లిదండ్రులు తోబుట్టువులు కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని హెచ్ఎల్ఏ శాంపుల్స్ ఇవ్వడానికి ఉన్నారు. సో హెచ్ఎల్ఏ ముఖ్యంగా శాశ్వత పరిష్కారానికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి ఉపయోగపడేటటువంటి హెచ్ఎల్ఏ మ్యాచింగ్ డోనార్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ దిశగా ఈ హెచ్ఎల్ఏ మ్యాచింగ్ 100% అయిన పిల్లలకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి తీసుకెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతాయి. ఇది ఎంజిఎం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చెన్నై డాక్టర్ దీన్ దయాళన్ గారు సారథ్యంలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కార్యక్రమాలు జరుగుతాయండి. థాలసీమియా దినోత్సవం సందర్భంగా ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో దాత్రి వారి సహకారంతో మన వెస్ట్ గోదావరి జిల్లాలోని భీమవరం టౌన్లో ఏఎస్ఎన్ రాజు బ్లడ్ బ్యాంక్లో మనం హెచ్ఎల్ఏ టైపింగ్ నిర్వహిస్తున్నామండి. థాలసీమియా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా మ్యాచ్ అయినట్టయితే వాళ్ళకి మరొక జీవితం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. హెచ్ఎల్ఏ టైపింగ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు జన్యువులు కుటుంబంలో ఎంతవరకు మ్యాచ్ అయ్యాయి అనేది మనం తెలుసుకోవచ్చు. కేవలం ఏంటంటే కుటుంబంలో 25% మాత్రమే మ్యాచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, 100%. మిగతా 75% మనం బయట వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైతే ముందుకు వచ్చి స్వచ్ఛందంగా మేము ఎవరికైనా మ్యాచ్ అయితే మేము ఇస్తామని ముందుకు వస్తారో వాళ్ళు కనుక డొనేషన్ చేసినట్టయితే ప్రతి నెల బ్లడ్ ఎక్కించుకునేటువంటి పిల్లల్ని మనం ఆరోగ్యవంతంగా మనం చేయొచ్చు, వాళ్ళకి కొత్త జీవితాన్ని మనం ఇవ్వచ్చు. 2017 సంవత్సరంలో ఒక అమ్మాయి వైజాగ్లో రిజిస్టర్ అవ్వడం జరిగిందండి. 2018లో ఒక 4 ఏళ్ళ థాలసీమియా బాబుతో మ్యాచ్ అవ్వడంతో తన యొక్క మూలకణాలను దానం చేయడం జరిగింది. దాని ద్వారా అబ్బాయి ప్రతి నెల బ్లడ్ ఎక్కించుకునే అబ్బాయి కాస్త ఈరోజు నార్మల్ జీవితాన్ని గడపడానికి అవకాశం దొరికింది. ఇలాంటి సందర్భాలు ఎన్నో జరిగాయి మన భారతదేశంలో. కనుక ప్రతి ఒక్క యువత దీని గురించి అవగాహన కలుగజేసుకొని ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిస్తారని చెప్పి కోరుకుంటూ జై హింద్.